నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే తెలుగు ప్రజలు అటు తెలంగాణ కానీ ఇటు ఏపీ కానీ ఆ తెలంగాణలో అయితే నో తెలుగు, తెలుగు మా పైన రుద్దొద్దు అని చెప్పే విధంగా ధర్నాలు జరుగుతున్నాయి. ఇది ఎలా చూడాలి? అసలు ఏ విధంగా ఒక తెలుగు ప్రజలైతే తెలుగు మాకు వద్దు, మా పైన రుద్దొద్దు అని మాట్లాడటం ఇది శోచనీయం అనుకోవాలి. ఇదే విషయంపై మనతో మాట్లాడటానికి ప్రముఖ ఉద్యమకారులు చలసాని శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ముందుగా నమస్కారం. సార్ అదే ముందుగా తెలుగు వాళ్ళు కాదండి, 99% తెలుగు వాళ్ళు కాదు, అంతా ఉత్తర భారతీయ బ్యాచే ఎక్కువ మంది ఉన్నారండి. సరే ఆ, అంటే ఈ విషయం కొంతమందికి అర్థం అవుతుంది కానీ సోషల్ మీడియాలో చూసే వాళ్ళకి తెలంగాణ ప్రజలు తెలుగులో మా పేరు వద్దు వద్దు అని చెప్పేసి భావన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగానే మన తెలుగు వాళ్ళు చేస్తున్నారా, లేదా ఇది ఒక కుట్రగా భావించవచ్చా సార్ మనం? 99.9% మంది తెలుగు బిడ్డలు కాదు. వాళ్ళు కేవలం లిపి లేని హిందీ బ్యాచ్ అండ్ కంపెనీ. సొంత లిపి కూడా లేని హిందీ బ్యాచ్ వాళ్ళు వచ్చారు. దశాబ్దాలుగా ఉంటారు విజయవాడలో కానీ, బెంగళూరులో కానీ, ఇంకో చోట కానీ, హైదరాబాద్లో కానీ. దశాబ్దాల గురించి తెలుగు మాట్లాడుతుంటే నామోషి చులకన. అందులో కొంతమంది ఎగ్జిబిషన్ ఉండవచ్చు, మంచి అధికారులు కొంతమంది ఉండొచ్చు, న్యాయాధికారులు మంచి, కానీ మిగతా వాళ్ళు సామాన్యంగా వ్యాపారం చేసుకున్న వాళ్ళు కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తారు. 20-30 సంవత్సరాలు అయితే. ఇంకోటిగా మీరు కావాలంటే మీరు హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ చూడండి. 10 మంది అక్కడ కన్నడ కానీ తెలుగు వాళ్ళు ఉంటే ఒక్క హిందీ అని వస్తే వీళ్ళు వెళ్ళి హిందీలో మాట్లాడాలి. సరే, అది జనరల్ సమస్య. ఇప్పుడు వాళ్ళు సాధారణంగా వాళ్ళు చూసుకునేది ఏంటంటే, నేను తెగించేశారండి వాళ్ళు. ఆర్య బ్యాచ్ అంతా కూడా తెగించేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 2003లో ఆ రోజు వెంకటేశ్వరరావు గారు 3-4లో మేము ఉద్యమం చేస్తే కనీసం ఒక భాషగా, అంటే ఒక ఒక సబ్జెక్టుగా అన్నంట, ఒక విషయంగా అన్నా సరే తెలుగు లేకుండా వెళ్ళిపోతున్నారు. ఇంగ్లీషు, స్పెషల్ ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం, ఇంకా తెలుగు అక్షరం. ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఉన్న పిల్లవాడికి వీళ్ళు కూడా నేర్చుకోవాల్సిన పని లేదు. ఏంటంటే మా ఇష్టం, మా నేల ఇరాన్ నుంచి వచ్చి మా సంస్కృతి నేల అని మాట్లాడేవాళ్ళు మనం బయలుదేరారు. ఈ దేశ మూలవాసులైన మన భాషలు, ద్రావిడ భాషలు ఎందుకని క్లాసికల్ లాంగ్వేజ్, పురాతన లాంగ్వేజ్ హోదా హిందీకి కానీ మిగతా బ్యాచ్కి ఎందుకు రాలేదు? వాళ్ళకి లిపి కూడా లేదండి. నిన్న కాక మొన్న పుట్టిన ఇంకొన్ని భాషలో ఆ రోజు పాత హిందుస్థాన్ నుంచి, పర్షియన్, ఆఫ్ఘన్ నుంచి పుట్టారు. అయితే ఏంటి, నేను తప్పట్ను, కానీ ఇవాళ వచ్చి తెలుగు నేలకు వచ్చి ఇంత దారుణంగా వీళ్ళు చేస్తున్నారంటే తెగించేశారు వాళ్ళు. చేతకాని చావ చచ్చిన జాతి అనుకున్నారు తెలుగు జాతి. ఇప్పుడు మనం వెళ్తామండి, గుజరాత్కి వెళ్తాం, లేదా బీహార్ వెళ్తాం, బీహార్లో భోజ్పూర్ నేర్పుతారు, ఇంకోటి నేర్పుతారు, గుజరాత్లో. మనం వెళ్ళి ఉన్నప్పుడు డెఫినెట్గా అక్కడ స్థానికతను గౌరవించాలి. అక్కడ కూడా హిందీ మాట్లాడే ఉంటారు, మన కమ్యూనిటీలో తెలుగు మాట్లాడే వాళ్ళు కొంచెం కూడా ఉండొచ్చు మనం ఉన్న దగ్గర. కానీ అక్కడ ఖచ్చితంగా గుజరాతీ భాష మనం ఉన్నప్పుడు మన పిల్లలు నేర్చుకోవాలి కదండి. 5 సంవత్సరాలు ఉంటా ఉంటే వేరుగా వచ్చి 6 నెలల నుండి వెళ్ళిపోతానంటే ఎగ్జామ్షన్ అంటే మినహాయింపు తీసుకుంటూ వేరే సంగతి, తప్పలేదు. అంటే మనం గౌరవిస్తామండి ఆ భాషని. గుజరాత్ వెళ్తే గుజరాత్, అస్సాం వెళ్తే అస్సామీ నేర్చుకుంటాం, తమిళనాడు వెళ్తే తమిళ్ నేర్చుకోవాలి అక్కడ స్థిరపడిపోతే. ఏందండి ఇది నాకు అర్థం కాదు. పైగా వీళ్ళకి 20 సంవత్సరాల సమయం ఇచ్చారు. 2004లో జీవో వస్తే 3-4 ఇవాళ వరకు 21 సంవత్సరాల సమయం ఇచ్చి సిబిఎస్ఈ స్కూల్స్ మేము స్టాండర్డ్ తెలుగు చదవాలే ఉన్నారు. సరళమైన సింపుల్ తెలుగు భాషా పుస్తకం కూడా ఇచ్చారు. 6 క్లాసులు చదువుకుంటే సరిపోతుంది, 9-10 తరగతుల్లో వాళ్ళకి ఇప్పుడు వచ్చింది. 20 సంవత్సరాల క్రితం వచ్చింది, ఇవాళ వరకు అమలు చేయమంటే అనేక పాఠశాలలు, మేమంతా ఉద్యమం చేసినప్పుడు అనేక పాఠశాలలు ఒప్పుకున్నారు. వాళ్ళు దాదాపుగా అన్ని చోట్ల చేస్తున్నారు. సిబిఎస్ఈ ఏం పైనుంచి వచ్చారండి వీళ్ళు? ఈ దిక్కుమాల స్కూల్స్ కొని బయలుదేరి మొత్తం సిబిఎస్ఈ అంటే సాంగ్స్. ఇప్పుడు ఇక్కడున్నాడికి పంజాబ్లో ఉన్న గోధుమ గురించి చెప్తారా, లేదంటే ఇంకో చోట నుంచి చెప్తారా? అది చెప్పడం తప్పులేదు, కానీ స్థానికత గురించి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నిజామాబాద్ స్థానికత ఏంది, వరంగల్ యొక్క చరిత్ర ఏంది అండ్ సిబిఎస్ఈ చెప్పేస్తుందా? మనం చాలా దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం, చాలా దారుణమైన విధానంతో కేంద్ర ప్రభుత్వం కొందరు ఉత్తర భారతీయ అహంకారులు వ్యవహరిస్తున్నారు. మీరు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు ఏంటండి? సరళమైన తెలుగు భాషను మార్చారు. ఖచ్చితంగా నేను తెలంగాణ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తీసుకున్న చర్యలు ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నాం. ఈ బ్యాచ్ అండి, ఉత్తర బ్యాచ్ ఇది యూరోపియన్ ఇండో లాంగ్వేజ్ హిందీ అనేది. మళ్ళా నేను చెప్తున్నాను, కావాలంటే మీరు భాషా సమూహంలో ఎత్తుక్కోండి. యూరోపియన్ హిందీ లాంగ్వేజ్, ఇండో లాంగ్వేజ్ అది. హిందీకి లిపి లేదు, దేవనాగరి నుంచి అద్దెకు తెచ్చుకున్నారు. ఉర్దూ కూడా లిపి లేదు, అరబిక్ నుంచి తెచ్చుకున్నారు లిపి. మన లిపి తెలుగు లిపి మనాలు తెలుసుకోవాలి. మన తెలుగు లిపి అంటే పురాతన బట్టిప్రో లిపి, తెలుగు కన్నడ లిపి మూలం అనమాట. వాళ్ళు పల్లవ లిపి అని పెట్టుకునేవాడి, ఏదన్నా కానీ పిడుగువారు పల్లవులు అంటే. ఆ లిపి అనేక దేశాలకు లిపి ఇచ్చింది. లేదండి ఇండోనేషియాలో,
చామ్లో అంటే వియత్నాంలో, కెమర్లో, కంబోడియాలో, మన మోన్ భాష బర్మాకి. ఇది తెలుసుకోవాలి. మనకు కొంచెం గుండ్రంగా తిరిగినట్టుండే మనం ప్రస్తుతం చూసేదా అని కాదండి, ఒక విధంగా. అలాంటిది అసలు లిపి లేని భాషలు మన మీద డ్యాన్స్ చేయటం ఏంటి? వాళ్ళని గౌరవిద్దాం. ఈ దేశ జాతీయ భాషలో తెలుగు కూడా ఒకటి, అలాగే వాళ్ళది కూడా అఫీషియల్ గా వాళ్ళ వరకు అవి కాదండి. ఇవాళ వాళ్ళంట మన తమిళనాడు వస్తారు, బెజవాడ వస్తారు, లేదా వరంగల్ వస్తారు. వాళ్ళు యూరోపియన్ ఇండో లాంగ్వేజ్ అని హిందీ నేర్చుకుంటారంట, ఇంకో యూరోపియన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కూడా అభ్యంతరం లేదంట, తెలుగు భాషకి అభ్యంతరం. వీళ్ళ భాషలు త్రిభాషా సూత్రం పెట్టి చచ్చినట్టు హిందీ నేర్చుకోవాలా? ఉపాధ్యాయుని కంటే నాకు అర్థం కాదు. హిందీ రాష్ట్రాలు ఉన్న బీహార్ రాష్ట్రాల్లో, బీహార్, మధ్యప్రదేశ్, లేకపోతే ఆ రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో, అక్కడ రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, కేరళ నా సోదర కేరళ కానీ, ఇది కానీ మళ్ళీ నుంచి ఒక్క 100% ఉద్యోగాలు కట్టలేదు. వాళ్ళు ఇక్కడికి 80-90% మంది ఉద్యోగాలకు వస్తున్నారు. మనం వెళ్ళి హిందీ నేర్చుకోవాలి, వాళ్ళు వచ్చి ఇక్కడ తెలుగు కానీ, నా తమిళం కానీ మరి తీసుకోకూడదు. ఒక మన సోదరుడు దక్షిణామూర్తి గారు అబ్బాయి, దక్షిణామూర్తి గారు అంటే కర్ణాటక పేరు, మా అబ్బాయి స్టాలిన్ గారు. సరే, ఆయన కొన్ని విషయాలతో మనం విభేదిస్తే విభేదించు, ఆయన మీద విషయం చెబుతారండి మన దగ్గర సినిమా నటులు కొంతమంది బయలుదేరి. ఏమనుకుంటున్నారండి వీళ్ళు? హిందీ ఏం మాడుతున్నారు వీళ్ళు? ఉత్తరాది అహంకారం నశించాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మర్చిపోయారా? హిందీని గౌరవిస్తాం కానీ మా మీద రుద్దితే ఒప్పుకోమని ఆయన ధైర్యంగా మాట్లాడాడు. ఒక మానవుడిగా మాట్లాడు, తెలుగు బిడ్డగా మాట్లాడాడు. ఒక తెలుగు బిడ్డ కాబట్టి మాట్లాడు. అంత ద్రోహులు ఎవరు ఉండరు కదా. తెలుగు బిడ్డగా ఉన్న వాళ్ళు అంత ద్రోహులుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ గా మాట్లాడారు ఆ రోజు. మేము ఉత్తరాది అహంకారం ఒప్పుకోమన్నాడు. హిందీ రుద్దుతామంటే ఆయన నిలబడ్డాడు, మనిషిగా నిలబడ్డాడండి. కానీ కొన్ని ఇప్పుడు ఉత్తర భారతీయ దంచి కొన్ని జంతువులు మన దగ్గర ప్రయోగించారు. వీళ్ళు మన దక్షిణామూర్తి గారి అబ్బాయి అయిన మన తోటి తెలుగువాడు ముఖ్యమంత్రిగా చేస్తాడు తమిళ, ఆయన్ని అడ్డంగా విమర్శిస్తున్నారు. ఆయన ఏమన్నాడు? మన భాషలు త్రిభాష సూత్రం మన భాషలు కాపాడుకోవాలన్నారు. మన డీలిమిటేషన్ అన్యాయం జరుగుతున్నారు. ఇది చాలా దుర్మార్గం ఉందండి. ఇక్కడ మనం వేడితో మనకన్నే పొడిపిస్తారు. దుర్మార్గం. ఎంత ధైర్యం అండి, నాకు అర్థం కాదు. వాళ్ళ హక్కులు ఆకాంక్షలు పెట్టిన నో టోలుగు అంట, బోర్డు పట్టుకుని నో టొలుగు ఏంటే? తెలుగు కూడా ఇంగ్లీష్ లో రాయలేవా? తెలుగా లిపి లేని భాష బ్యాచ్ సిగ్గుపడాలి, సిగ్గు ఉండాలి, జ్ఞానం ఉండాలి. మాకు గౌరవం ఉంది మిగతా భాషలు అంటే. మీ లిపి లేపని హిందీ అన్నా గౌరవం ఉంటుంది. హిందీ ప్రాథమిక రాష్ట్రం ఏ రోజు ఇప్పుడు 1970లోనే రాసుకున్నాం. కానీ మీరేంటండి ఎంత హీనమైన పని మనుషులు? మనకు చాలా పని మనుషులు మాట అంటే వీటిలో పని మనుషుల కోసం మీరు నేర్చుకుంటారా? నేను అందాని అంటలేదు. ఇక్కడ అధికారులు చాలా మందికి తప్పనిసరి కాబట్టి నేర్చుకుంటున్నారు. న్యాయాధికారులు కూడా ఉన్నారు, చాలా మంది చాలా ఉత్తమమైన మనుషులు కూడా ఉన్నారు, గౌరవిస్తారు. ఇంకా దారుణం ఏంటంటే ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త అంట తను ఆ వీడియో ఏంటి, దక్షిణాది వాళ్ళు మా ఆఫ్రికా వాళ్ళు నీగ్గురాలు అయితే మేము నల్లగా ఉన్న ఈ దక్షిణాది సంపతం ఈ ముఠాతో మేము ఉండనే ఒకట్లేదు. ఎవడండి వీళ్ళు ఉండించేదట్టు ఇండైరెక్ట్ గా? ఎవరండి నా దేశం గురించి మాట్లాడటానికి? ఈ దేశం మూలవాసులను మనం ఇంకోటి చెప్తున్నాను, ఏదైనా ఉండొచ్చు కానీ ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ అంటారు, తెలుసు కదండి. ఈ దౌర్భాగ్యం మాత్రం ఉండకూడదండి. చెప్తున్నాను, ఏదో మనం తక్కువ అనుకుని, ఇది చాలా పొరపాటు. హిందీ అనేది నేను కాక మొన్న అనేక మిక్స్డ్ భాషలుగా పుట్టింది. అది తెలుగు భాష ఏ భాష సంస్కృతి ఏ దానికి సంబంధం లేదు, ద్రావిడ భాష ఇది. ఆనాటి సింధు నాగరికతకి పోలాలు ఇంకా లింక్ చెప్పినాం. మనమైతే మనుషులే కదండి, ఈ దేశ మూలవాసులు, అనేక మందితో పాటు దేశ మూలవాసులు. వాళ్ళు మనకు నెట్టేసి హిందీ రానాడు దేశం వదిలేసి వెళ్ళిపోవాలని మాట్లాడతాను. సిగ్గు లజ్జ ఉన్న నాయకులు వీళ్ళు. తిరిగి ఒక్క మాట, ఒక మంత్రి గారు హిందీ రానాడు దేశ ద్రోహులు ఎన్డీఏకి సంబంధించిన మంత్రి గారు మాట్లాడుతుంటే సిగ్గున్న నాయకులైన వీళ్ళు. కౌంటర్ చేయరా? గౌరవ ప్రధానమంత్రి గారు, మనందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెంటనే డిస్మిస్ చేయించాలి కదా మంత్రి గారిని. ఇలా మాట్లాడుతుంది తప్పురా బాబు, నువ్వు ఇలా మాట్లాడొద్దు, హిందీ రానాడు దేశ ద్రోహులేంది, అసలు దేశ మూల భాషల వాళ్ళే, క్లాసికల్ లాంగ్వేజ్ మూల భాషల వాళ్ళు అలా మాట్లాడుతున్న తప్పు అని మాట్లాడాల్సిన మన గౌరవ ప్రధానమంత్రి విజయనగరం భాష ఆయన మౌనం దేనికి చిహ్నం అండి? మంత్రి గారు నిషాద్ గారు మాట్లాడతా ఈ హిందీ రంగంలో దేశం ఏం మాట్లాడుతున్నారు అసలు? సిగ్గు లేని చావ చచ్చిన జాతి ఉంటే అంతా పోతే అంతా అనుకున్నారే వాళ్ళు. ఒక భాష నశిస్తే జాతి అస్తిత్వం నశిస్తుంది. నేనేం ఫనటిక్ అంటే
ఒక భాషాది కాదు, నా భాషను మేము కాపాడుకుంటాను చూస్తున్నాం. ఈ దేశంలో స్వతంత్రం వచ్చేటప్పుడు రెండో అతిపెద్ద భాష తెలుగు. మీరు నాణ్యాలు, బ్రిటిష్ వాళ్ళ నాణ్యాలు ఉంటే నాలుగు ఉంటాయి దాంట్లో భాషలో. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఆ, ఉర్దూ అండ్ కొన్ని చోట్ల బెంగాలీ గాని ఉండేదని చెప్తున్నాను. ఆ తెలుగు ఉండేది ఈ దేశంలో రెండో అతి పెద్ద భాష కాబట్టి. మూడో పడిపోయింది వాళ్ళు, నాలుగో పడిపోయింది చేతకాని పాలకుల వల్ల. నిజంగా చెప్తున్నానండి, ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి. నేను దాని గురించి తప్పు అనేది వేరు. ఇవాళ ఏమడిగారు, మీకు తెలుగు మీడియం పెట్టారా అంటే, తెలుగు మాధ్యమంలో మిమ్మల్ని చదువుకోమన్నారు మొత్తం అంతా తెలంగాణ ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? ఒక్క సబ్జెక్టుకు విషయం పుస్తకం వేస్తే దానికోసం సరళంగా వేస్తే కొంపలు అంటుకుపోయినాయా? మేము హిందీ నేర్చుకుంటాం, మేము ఇంకో భాష నేర్చుకోం. ఏందండి ఇది? మేము గుజరాతీ నేను చదువుకుంటాం. ఏందండి? మేము అలా అనుకోమే. దేశం అంతా మాదనుకుంటామండి. దేశం అంతా మనందరం కలిసి జీవించాలనుకుంటే ఇంత పొలిటిక్స్ ఇంత దారుణంగా చెత్త చెదారం చేస్తుంటే వాళ్ళంట్లో ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో ముందుకు వచ్చారు, పిల్లలతో మాట్లాడిస్తున్నారు. మరి ఇక్కడ తెలుగు వాళ్ళు ఏమయ్యారు? కొట్టుకున్నారా? టీవీ సార్ స్టూడియోల్లో జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీలు చూసుకుంటా, లేకపోతే చావా సినిమాలు చూసుకుంటా, లేదంటే పచ్చళ్ళ గురించి ఇష్యూ మీద ఇది కొట్టుకుంటున్నారు. ఇదేనా జీవితం? తెలుగు భాష అదే సార్, సంస్కృతి చచ్చిపోతున్నాయి. అది మీ మీడియాకి ఏమైందని నాకు అర్థం కాదు. విత్ డ్యూ రెస్పెక్ట్ యూ, ఇంత ఇష్యూ జరుగుతుంటే మీ మీడియా ఎందుకు నిద్రపోతుంది? మీడియాకి అదే ఇవాళ కొన్ని మీడియాకి నేను చాలా కావాల్సింది. బాధగా ఉంది. అందరు మీడియా పెద్దలందరికీ నేను పంపించాను, పెద్దలందరికీ, సీఈఓలకి అందరికీ కూడా. ఆ, ముఖ్యమైన ప్రాయోజకత మంచి వాళ్ళు ఉన్నారు, జర్నలిస్టులు కూడా. ఎందుకు నిద్రపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇంత నడుస్తుంటే వాళ్ళు వీడియోలు కన్విన్స్ చేసుకుంటే కుప్పలు కుప్పలు వదిలిపెడుతుంటే మీడియా ఉంది ఏం చేయాలండి? నన్ను ఎలాగ బహిష్కరించారు? మే మీద 2019 తర్వాత గట్టి ఉద్యమం చేసినా సరే, అంతకు ముందు కంటే ఉధృతంగా ఉద్యమం చేసిన 2019 తర్వాత ఢిల్లీ నుంచి గల్లీ వరకు విద్యార్థి యోజనలు అన్ని చోట్ల తీసాం. కానీ 99%, 95% మీడియా చూపించలేదు. ఎక్కడికి వెళ్ళి పడిచిన అసలు మేము ప్రజల్లోనే ఉన్నాం. నేనేం చేయనంటే వాళ్ళకొని వీళ్ళకి కానీ కాళ్ళ దగ్గర, వాళ్ళ నాయకులు కాళ్ళ దగ్గర చేరాలనా అంటే, ఆ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, కేసీఆర్ గారి దగ్గర, లేదా ఇంకొకళ్ళు వాళ్ళ దగ్గర చేరి నమస్తే అంటే ఇది అన్యాయం అండి. ఐ రెస్పెక్ట్ జర్నలిస్ట్, పాత్రికలందరినీ గౌరవిస్తాను, ఇప్పటికీ గౌరవిస్తాను. కానీ అసలు నన్ను వదిలేసేయండి, భాష గురించి మాట్లాడరేంటి? బాధగా ఉంది సురేంద్ర గారు. ఇది దయచేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాను, దయచేసి ముందుకు రండి. మన భాష నశిస్తే జాతి అస్తిత్వం నశిస్తుంది. ఇవాళ అమెరికాలో కూడా అతిపెద్ద విస్తృతం చేసే భాషగా భావిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో కూడా స్థానిక భాషల్లో ఒకటిగా దాన్ని గుర్తించి దాని ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. అలాగే మీకు తెలుసు, మన తెలుగు భాష తమిళనాడులో అత్యధికులు ఉన్నా సరే అది తక్కువగా చూపబడుతుంది. కర్ణాటకలో ఉన్నారు. రెండవ అధికార భాషగా మనం మన అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఉంది. పాండిచ్చేరిలో రెండో అధికార భాషగా ఉంది. అందువల్ల గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. భాషను కాపాడుకుందాం. పరభాష ద్వేషం మాకేం లేదు. కానీ ఉత్తర భారతీయ ఆ లిపి లేని హిందీ అండ కంపెనీకి ఉన్న దుర్మార్గమైన ద్వేషభావం దాంట్లో ఉన్న కొంతమందికి మాకు లేదండి. కానీ మా భాషను కాపాడుకుంటానికి మా ఆక్రోశం అంతే. నేను చెప్పింది కరెక్టే సార్. మీడియా ఛానల్స్ కానీ అంటే జనాలు కూడా ఎంటర్టైన్ అవుతుంది. పికిల్స్ బాగలేదనో లేదా ఏ కులానికో మతానికో చెందిన వ్యక్తి దాని వల్ల చనిపోయాడు, దీని వల్ల కులమత చనిపోయాడు. ద్వేషాలు, సినిమా రాజకీయ పిచ్చి, ఆ, సినిమా నాయకుల్ని, జనాలు సినిమా ఫ్యాన్స్ కులమత ద్వేషాలు రెచ్చగొడితే దాంట్లో వెళ్ళి పక్కన అని తిడతాం. ఆడు ఉమ్, బట్టలిప్పి తీసుకుంటాం. ఇప్పుడు ఆ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆ రోజు నాయకులు బట్టలిప్పి తీసుకుంటామని అధికార పక్షంలో ఉన్నారు. ఇప్పుడు అది వాళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బట్టలు ఎత్తి చేయాలంటో, ఈ గొడవ ఏంటో, 1-10 సార్లు చూసుకుంటాం ఏంటో, 3 లక్షలు యూస్ ఏంటో, ఏంటో నాకు అర్థం అవ్వట్లేదండి. అసలు ఆ భాషా సంస్కృతులు మనం నాశనం చేసుకుంటున్నాము. నిజంగా చాలా బాధగా ఉంది. దయచేసి అందరికీ తెలియచేయండి. విత్ డ్యూ రెస్పెక్ట్ టు జర్నలిస్ట్ వాళ్ళందరికీ, పాత్రికేయుల మిత్రులు కూడా దయచేసి విన్నవిస్తున్నాను, హంబుల్గా విన్నవిస్తున్నాను, వినయంగా విన్నవిస్తున్నాను. మనం మీ యొక్క మాధ్యమాల ద్వారా భాషను కాపాడటానికి కూడా మీ వంతు ప్రయత్నం చేయండి. తినగా వేప తీగ ఉన్నట్టు ఇప్పుడు కొంత కష్టమైనా సరే ఆరోగ్యానికి మంచిది కదండి. దయచేసి ఆలోచిద్దాం. మీరు చెప్పినట్టే సార్. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. కానీ చైతన్యం రావాల్సింది తెలుగు ప్రజలు, తెలుగు మాట్లాడే వాళ్ళు చైతన్యం వస్తే ఇలాంటి బోర్డింగ్లు కానీ ఇలాంటి సోషల్ మీడియాలో ప్రచారాలు కానీ మనమే తిప్పికొట్టాలి సార్. తెలుగు ప్రజలే మనమే తిప్పికొట్టాలి. రాజకీయ ఇవాళ నాయకులు ఎలాగో దయచేసి వాళ్ళ వీడియో స్వార్థం చూసిన వాళ్ళ వాళ్ళందరూ మీకు మీకు ఫోన్ ఉంది, ఇది ఉంది, నన్ను తిట్టుకున్నారు కానీ మా దశాబ్దాలుగా మా జీవితం నేను తెలుగు భాష ఉద్యమంలో ఉన్నానండి.
ఎన్ని ధర్నా సి నారాయణ గారు, చేకూరు రామారావు గారు, భద్రరాజు కృష్ణమూర్తి గారు, సి ధర్మారావు గారు, కాసిన నాగేశ్వరరావు గారు, వాషోధరకి ఆయనతో పాటు శివరావు గారు, అనేక మంది వెళ్ళిపోయారండి. వరదాచారి గారు మా అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, దళిత రత్న రాజారావు గారు, వీళ్ళందరూ తెలుగు భాష ఉద్యమంలో ఉండేవాళ్ళు చాలా మంది పరంపదించేశారు. ఆ, దయచేసి మిగతా వాళ్ళన్నా దీని మీద పట్టించుకోవాలని చెప్పి చెప్తాను. జనాలు రాజకీయ నాయకులు వదిలేసి జనాల్లో వాళ్ళ కాళ్ళు అయి సొంతగా మీలాంటి ఉద్యమకారులు ఉంటే నిలబడి తెలుగు భాషను కాపాడుకుందాం అని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.